పోవాలా, దూరం మనిషి క్లారిటీ కనపడాలా, ఇట్లా మనిషి. అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడిఆర్. జై కృష్ణ ధర్మరక్షణ. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు దయచేసి నన్ను క్షమించగలరు. నేను వీడియో ముందుకు రాలేనందుకు చాలా కారణాలు ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో పని మాత్రం చాలా బాగా చేయగలుగుతున్నాం. దానికి మాకు ఎంతో ఆనందంగాను ఆత్మతృప్తిగాను ఉంటుంది. అందులో ఒక గొప్ప విషయం అండి, గొప్ప విషయాలు ఎప్పుడు అరుదుగా జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు, కానీ అలాంటి అరుదైన విషయాలు నిత్యం చేస్తూ ఒక అద్భుతమైన ప్రణాళికతో ఒక మంచి పని చేస్తున్నారు మన నంద్యాల నాగరాజు గారు. ఏంటి అంటే సుమారు 1000కు పైగా భగవద్గీత పుస్తకాలు పంపిణీ జరిగిందండి. అంటే 1000 మంది మన భగవద్గీత గురించి తెలుసుకునే అవకాశం, 1000 కుటుంబాలలో అంటే 1000 ఇళ్లలలో మన భగవద్గీత సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వచ్చిన మాటలు తన ఇంట్లోకి చేర్చేలాగా ప్రతి ఒక్క హిందూ ఒక ఇంట్లో భగవద్గీత ఉండాలని గొప్ప సంకల్పంతో నంద్యాల నాగరాజు గారు మరియు వారి యొక్క టీం మరియు వారి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి సేవ, అంకిత భావం అంతా ఇంత కాదండి. దానికి ఎంతగానో ప్రోత్సహిస్తూ ఒక అజ్ఞాత మహిళామూర్తి వీటన్నిటికీ సాయం చేసి, మీరు చెయ్యండి, మీ వెనక నేను ఉంటాను, ఆర్థిక సాయం కూడా చేస్తాను అంటూ ముందుకు రావడం. ఆ మహిళామూర్తి ఇంత గొప్ప సంకల్పం సహాయం చేస్తున్నప్పటికీ తన పేరు కూడా బయటికి ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, కానీ అలాంటి అరుదైన వ్యక్తులే గొప్ప పనులు చేయగలుగుతారు. నిజంగా కృష్ణ ధర్మరక్షణ సంస్థ నుంచి, హిందూ సమాజం నుంచి నంద్యాల నాగరాజు గారు కుటుంబం మరియు స్నేహితులు, బంధుమిత్రులు, ఎంటైర్ వాళ్ళ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే అజ్ఞాత మహిళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా టీం నుంచి తెలియపరుచుకుంటున్నాం. అంతేకాకుండా సుమారు 3000కు పైగా వెహికల్స్ మీద, అలాగే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆ వెహికల్స్ మీద జై శ్రీరామ్ అంటూ స్టిక్కర్లు అంటించడం కూడా మరెంతో గర్వకారణం. 3000 వెహికల్స్ మీద అంటించడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో కష్టపడాలి. ఎండనక వాననక నించొని వస్తున్న ప్రతి వెహికల్ మీద జై శ్రీరామ్ అనే స్టిక్కర్ అంటిస్తుంటే ఆ వచ్చేటువంటి ఆ మజా ఉంటుంది చూడండి, ఆనందం గుండె లోతుల నుండి వస్తుందండి. ఎందుకంటే జై శ్రీరామే ఈరోజు మన భారతదేశాన్ని, హిందువులందరినీ కూడా ఒక తాటిపై నడిపిస్తున్నటువంటి మహా మంత్రం. అలాంటి ఒక అద్భుతమైన జై శ్రీరామ్ మంత్రాన్ని ప్రతి వెహికల్ మీద అంటిస్తూ ఎక్కువ మందికి తెలియపరుస్తూ తమ వెహికల్స్ మీద జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని, ఆ మహా మంత్రం ఉండడం అనేది వారికి కూడా ఎంతో గర్వం మరియు శుభసూచకం, పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి మన ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వీక్షించి, అలాగే వారందరినీ కూడా అభినందించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు కృష్ణ ధర్మరక్షణ మరింత విస్తృత స్థాయిలో రాష్ట్రం అంతా నలుమూలల వరకు విస్తరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి మేము ఎక్కువ పని చేస్తున్నా తక్కువ వీడియోల ద్వారా మాత్రమే మేము ముందుకు వచ్చి అవి తెలియపరుస్తున్నాం. కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, నంద్యాల నాగరాజు గారి టీంకి కానీ, అలాగే ఆ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి దాని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి మన హిందూ సమాజానికి కానీ అందరికీ తెలిసిన విషయమే, కానీ వీడియోల రూపంలో తక్కువగా మేము చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఉంటున్నారు. ఎక్కడికక్కడ అన్నదానాల కార్యక్రమాలు కానీ, లేకుంటే మూగ జీవాలకి ఆహార పంపిణీ కానీ, నీళ్ళు అందించడం కానీ, ఇలాంటి భగవద్గీత పంపిణీలు కావచ్చు, దేవాలయాల్లో భజన కార్యక్రమాలు, బొట్టు పెట్టే కార్యక్రమాలు, స్టిక్కర్లు అంటించే కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు మిత్రులారా. ఇలా కృష్ణ ధర్మరక్షణ రాష్ట్రం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో చేయాలని, దానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నంద్యాల నాగరాజు గారికి కూడా, అలాగే వారిని ప్రోత్సహిస్తున్న వారికి, అలాగే సంస్థలో కార్యకర్తలుగా టీషర్ట్ వేసుకుంటూ పనిచేస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో ధర్మం వైపు నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే అందరూ కూడా సర్వే జన సుఖనోభవంతుగా కలిసిమెలిసి సంతోషంగా ఆనందదాయకంగా ఉండాలని ఆ భగవంతుడిని, ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, మనం చేసే కార్యక్రమాలు ఇలాంటివి కొన్ని వందల్లో ఉన్నాయి. మన ఛానల్ ఫాలో అయితే మీకే అర్థమవుతుంది. జై శ్రీరామ్. నేను మీ కేడిఆర్.